సమీపింపరాని తేజస్సులో వసిస్తూ అమరత్వం కలిగినటువంటి దేవాది దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ క్రీస్తు ప్రభువునందు జతపరచబడినటువంటి సహోదరి సహోదరులకి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ దినాన దేవుని యొక్క మరొక విషయాన్ని పరిశుద్ధ గ్రంథం నుంచి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము హృదయాన్ని గురించి ఆలోచన చేస్తూ ఉంటున్నాం. అందులో భాగాన్నే ఇంతకుముందు దేవుని యొక్క వాక్యం మన యొక్క హృదయంలో ఉంటే సాతాను మన యొక్క హృదయంలోనికి రాడని, దేవుని యొక్క వాక్యం మన యొక్క హృదయంలో లేకపోతే సాతాను మన యొక్క హృదయంలోనికి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని ఎత్తుకెళ్ళిపోతున్న విషయాన్ని ఆలోచన చేసాం. ఈ సమయం ముందు పరిశుద్ధ గ్రంథం నుంచి మరొక విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. మనం వాక్యాన్ని చదువుకొని మనం ముందుకు వెళ్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి ఇర్మియా గారు రాసినటువంటి గ్రంథంలో 17వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాను, చూడండి. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. నా ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, ఈ సమయమందు మనం పరిశుద్ధ గ్రంథం నుంచి మనం నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే, దేవుడు మన యొక్క హృదయాన్ని పరీక్షించువాడు, పరిశోధించువాడు అనేటువంటి విషయాన్ని ఈ సమయం ముందు మనం నేర్చుకోబోతున్నాం. ప్రియమైనటువంటి వారలారా, హృదయం యొక్క స్థితి ఏంటో మనం ఇప్పటి వరకు చూసాం, నేర్చుకున్నాం. ఆలోచన బట్టి దానికి మనం పేర్లు పెడుతూ వచ్చాం. అయితే అలాంటి హృదయమును దేవుడు పరిశీలన చేసేటువంటి వాడు, అలాంటి హృదయమును దేవుడు పరిశోధన చేసేటువంటి వాడు అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకోవాలి. ఎందుకంటే మన ఆలోచన ఏ విధంగా ఉందో దాన్ని ఈ యొక్క లోకములో జరిగించడానికి ప్రయత్నం చేస్తాం. కొద్దిమంది కప్పిపుచ్చుకుంటారు, కొద్దిమంది బహిర్గతంగా చేస్తారు, మంచి కానివ్వండి చెడు కానివ్వండి. అది ఏది ఏమైనప్పటికీ, హృదయం యొక్క స్థితి ఎలాంటిదైనప్పటికీ, చెడ్డది కానివ్వండి మంచిది కానివ్వండి, దేవునికి లోబడి ఉన్నటువంటి హృదయం కానివ్వండి, సాతానికి లోబడినటువంటి హృదయం కానివ్వండి, ఎలాంటి హృదయమైనా సరే ఆ యొక్క హృదయాన్ని దేవుడు పరిశోధించువాడు, పరిశీలించువాడు, హృదయ అంతరంగాలను పరిశీలించువాడు మన దేవుడు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఆలోచన చేయొచ్చు, మన యొక్క మనసులో ఉన్నది బయట తెలియదు కదా, మన ఆలోచన ఎవరికి తెలియదు కదా, మనం ఎవరితో పంచుకోలేదు కదా, మన యొక్క ఆలోచనని వేరే ఏ రూపంలో మనం బయట పెట్టలేదు కదా, మన మనసులోనే ఉంది కదా. అది మనసులో ఉన్నప్పుడు బయటికి ఎవరికి తెలుస్తుంది మనం చెప్పకుండా అని అనుకోవచ్చు. కానీ నీ నడకను, నీ పడకను, నీ ఆలోచనను సమస్తాన్ని ఎరిగిన దేవుడున్నాడు. ఆయనకి సమస్తము తెలుసు అనేటువంటి విషయాన్ని మనం గుర్తెరగాలి. ఎందుకంటే మనల్ని పుట్టించింది ఆయనే, తల్లి గర్భంలో రూపింపక మునుపు మనల్ని చూసింది ఆయనే, మన యొక్క శరీర అవయవాలు ఏ రీతిగా పెరుగుతున్నాయో గమనిస్తున్నది ఆయనే, మనం ఎప్పుడు తల్లి కడుపులో నుంచి బయటకు రావాలో చెప్పేది ఆయనే, ఎలా పెరగాలో ఎలా పెంచాలో తెలియజేసేది ఆయనే, పెంచేది ఆయనే, పోషించేది ఆయనే, రక్షించేది ఆయనే, పరీక్షించేది ఆయనే, చివరికి మరణాన్నిచ్చేది కూడా ఆయనే. ఆయనకు తెలియకుండా ఈ యొక్క లోకంలో ఏమీ జరగదు. బహిర్గతంగానూ జరగదు, 4 గోడల మధ్య అంతరంగానూ జరగదు, అంతరంగంగా కూడా జరగదు. ఎందుకంటే మనం అనుకోవచ్చు 4 గోడల మధ్య చేస్తున్నాం కదా, ఎవరికి తెలియదు అనుకోవచ్చు. లేకపోతే హృదయము ఇంకా లోపల ఉంది కదా, అగాధం కదా, గాఢాంధకారంతో కూడుకుంది కదా, అక్కడ చేసినట్టు ఆలోచన దేవుడికి తెలియదు అనుకోవచ్చు. కానీ ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నీ యొక్క ప్రతి విషయము, నీ యొక్క ప్రతి ఆలోచన పరలోకమందున్నటువంటి మన తండ్రి అయినటువంటి దేవునికి ఖచ్చితంగా తెలుసు అనేటువంటి విషయాన్ని మనం గుర్తెరగాలి. ఎందుకంటే ఆయన హృదయ అంతరంగాల్ని పరిశీలించేటువంటి గొప్ప దేవుడు. నేను ఒక వాక్యం చదువుతా, చూడండి. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన
పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్రంపబడి ఉన్నది. మనం అనుకుంటాం హృదయంలో ఉన్న ఆలోచనే కదా ఉన్నాయని. కాదు, దేవుని యొక్క ప్రేమ కూడా మన యొక్క హృదయంలో కుమ్మరించబడి ఉంది. దేవుని యొక్క ప్రేమ మన యొక్క హృదయంలో ఉంది. మన యొక్క హృదయము దేవునికి నివాసముగా ఉంది. అలాంటి ఆ యొక్క హృదయం యొక్క పరిస్థితి దేవునికి తెలియదా? మనం అనుకోవచ్చు తెలియదని, మనం ఆలోచించవచ్చు దేవుడికి తెలియదని, దేవుడు చూడట్లేదని అనుకోవచ్చు. కొన్ని కోటాను కోట్ల మంది జనాలు ఉన్నారు కదా, వాళ్ళ నేనెంత, నా బ్రతికెంత, అంతమందిని పరిశీలించేటువంటి దేవుడు నన్ను చూసున్నాడులే, చూడకుండా ఉంటాడులే, వాళ్ళు చూస్తున్నాడు కదా నన్ను చూడట్లే, వీళ్ళని చూస్తున్నాడు కదా నన్ను చూడలే అని మనం ఆలోచన చేయొచ్చు. అది చాలా తప్పు. అందరినీ ఒకే సమయంలో చూడగలిగినటువంటి శక్తిమంతుడు, అక్కడ ఇక్కడనే తేడా లేదు. సర్వాంతర్యామి ఆయన. ఎక్కడైనా ఉండగలడు, ఎవరైనా చూడగలడు, ప్రతి ఒక్కరిని చూడగలిగినటువంటి గొప్ప దేవుడు. ఆయన కనుసన్నల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం. ఆకాశంలో చేరి కీర్తన గ్రంథంలో చెప్పినట్లుగా మనల్ని పరిశీలన చేస్తూ ఉన్నాడు. ఆయన కంటి చూపులోనే మనం ఉన్నాం. అలాంటి దేవునికి మన యొక్క హృదయ అంతరంగము తెలియదా? మన యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు తెలియవా? ఖచ్చితంగా తెలుసండి. దేవుడు ప్రతిదీ చూస్తున్నాడు, ప్రతిదీ పరిశీలన చేస్తున్నాడు. ఆనాడు క్రీస్తు ప్రభు వారిని ఒక స్త్రీ వచ్చి ఆయన వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు ఒక స్త్రీ వచ్చి వెనకాల చేరి వస్త్రపు చింగు ముట్టింది. ఆమెకు ఎప్పటి నుంచో రక్తస్రావ రోగం ఉంది. ఆ విషయంతో చాలా బాధపడుతోంది. చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తుంది, అయినా అది తగ్గలేదు. మనసులో ఏమనుకుంది ఆవిడ, నేను ప్రభు యొక్క వస్త్రపు చెంగును ముట్టినా కూడా నాకు స్వస్థత కలుగుతుందేమో అని ఆలోచన చేసింది. దేవుడికి తెలియలేదు ఆ యొక్క విషయం. ప్రభు వారు ఖచ్చితంగా గుర్తిరిగారు. ఆమె వచ్చి వస్త్రపు చెంగును అలా ముట్టగానే ఆమెకు స్వస్థత కలిగింది. ఆమె ఆశ్చర్యపోయింది. ఆమె ఆశ్చర్యపోయినప్పుడు, ఆమెకు స్వస్థత కలిగినప్పుడు ప్రభువారు వెంటనే నాలో నుంచి మహిమ బయటకు వెళ్ళింది, నాలో నుంచి శక్తి బయటకు వెళ్ళింది, నాలో నుంచి అద్భుతం ఒకటి బయటకు వెళ్ళింది. అంతమందిలో ఎవరు ముట్టుంటారని అనుకుంటారు చుట్టుపక్కల వాళ్ళు. కానీ ప్రభువుకు తెలుసు ముట్టింది ఎవరు. ఒక సహోదరి ముట్టింది. ఒక సహోదరి వస్త్రపు చెంగును పట్టుకున్నది అనేటువంటి విషయం ప్రభువారికి తెలుసు. ఆమె చెప్పింది అందరి ముందు చెప్పలేదు. అయ్యా నాకు ఇది పరిస్థితి అని మాట్లాడిందా? లేదు. నాకు స్వస్థత కలిగించండి అని అనిందా? లేదు. కానీ వచ్చి వెనకాల అందరూ ముందు ఉన్నారు, చూపంతా ముందుంది, మన చూపు వెనకాల ఉండదు. వెనకాల వచ్చి వస్త్రపు చెంగును అలా ముట్టింది, స్వస్థత కలిగింది. ప్రభు వారికి తెలిసిపోయింది. ఆమె ఒక్క విషయమే కాదు, అనేక విషయాలు. ఎందుకంటే జరిగించేది ప్రభువారే కాబట్టి ఆయన తెలియకుండా ఏది జరగట్లేదు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము ఈ యొక్క లోకంలో బ్రతికేటువంటి సందర్భంలో మన యొక్క జీవితాన్ని ఆషామాషిగా తీసుకుంటాం. ఎలా అయితే అలా జరుగుతుందని, ఎలా రాసుంటే అలా జరుగుతుందని. రాత రాసునొచ్చేమో, కానీ ఆ రాత ఎలా ఉంది అనేటువంటి విషయం నీకు తెలియదు. నీ ప్రయత్నాన్ని బట్టి జరుగుతూ ఈ యొక్క లోకంలో బ్రతుకుతూ పోతూ ఉన్నాం. ఆ యొక్క పరుగు పందెములో దేవుని దగ్గరికి వెళ్ళడానికి మనం ప్రయత్నం ఉండాలి, దేవుని యొక్క వాక్యాన్ని మన యొక్క హృదయంలో ఉంచుకొని. అంతేకాని ఎలా బ్రతికేస్తే అలా బ్రతికేస్తాను, ఎలా వీలైపోతే అలా బ్రతికేస్తాను, ఎలాగైనా జీవించేస్తాను, నాకేం ఇబ్బంది లేదు, ఎందుకంటే ఇది నా బ్రతుకు నువ్వు అనుకుంటావేమో. అది ఖచ్చితంగా తప్పు. ఇది నీ బ్రతుకు కాదు, దేవుడు నీకిచ్చిన బ్రతుకు. నీ యొక్క బ్రతుకుదనాలంటే కృపాక్షేమాలు దేవుడు ఎందుకు ఇస్తున్నాడు? ఊరికి ఇవ్వట్లేదు. ఆయన నీ ద్వారా డబ్బు ఆశించట్లేదు, నీ ఆస్తులు ఆశించట్లేదు, నీ యొక్క కుటుంబాన్ని ఆశించట్లేదు, నీ కలిగిన సమస్తాన్ని బంగారాన్ని ఆశించట్లేదు. ఆయన నీ నుంచి నీ యొక్క మనసుని, నీ యొక్క హృదయాన్ని కోరుకుంటున్నాడు. ఆ యొక్క హృదయం గురించే మనం మాట్లాడుకుంటున్నాం. ఆ యొక్క హృదయమే దేవుడికి కావాల్సింది. ఆ యొక్క హృదయం దేవునికి కావాల్సి ఉంటే, ఆ యొక్క హృదయం దేవుని యొక్క నివాస స్థలం ఉంటే, అలాంటి హృదయంలో చేరి నువ్వు చెడు ఆలోచన చేస్తావా? ఆ యొక్క హృదయాన్ని దేవుడు పరిశీలిస్తున్నాడని నువ్వు ఆలోచన చేసావా? ఆ యొక్క హృదయాన్ని దేవుడు చూస్తున్నాడని నువ్వు గుర్తిరిగావా? నా ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, మనం గుర్తిరగాలి. ఆయన మన యొక్క హృదయ అంతరంగము లోపలికి వెళ్ళి పరిశీలన చేస్తున్నాడు. కాబట్టి దేవుణ్ణి మనం గుర్తించడమే కాకుండా దేవుని యొక్క వాక్యాన్ని మన యొక్క హృదయములో ఉంచుకోవాలి. అలా ఎప్పుడైతే దేవుని యొక్క మాటలు మన యొక్క హృదయంలో ఉంచుకొని
దేవుని చిత్తానుసారంగా ఈ యొక్క లోకంలో బ్రతుకుతామో, దేవుడు నా యొక్క హృదయ అంతరంగాన్ని పరిశీలిస్తున్నాడు అనేటువంటి ఆలోచన కలిగి, భయము భక్తి కలిగి దేవుని చిత్తానికి లోబడి జీవిస్తామో, అప్పుడు దేవుడు మన యొక్క హృదయంలో పదిలంగా ఉంటాడు, చిరకాలము ఉంటాడు. తద్వారా మనం కూడా ఆత్మీయంగా అభివృద్ధి చెందుతూ దేవుడు ఏదైతే మన నుంచి కావాలని ఎదురు చూస్తున్నాడో దాన్ని దేవుడికి మనం ఇస్తాం. ఆయన ఎదుట పరిశుద్ధులుగా నిష్కలంకులుగా జీవిస్తాం. ఒకవేళ లేకపోతే మనం ఇంతకుముందు నేర్చుకున్నటువంటి ఆ యొక్క స్థితిని బట్టి, అంటే దుష్టుడు హృదయంలోకి వచ్చి దేవుని యొక్క వాక్యానికి ఎత్తుకెళ్ళిపోతే ఎలా ఉంటుంది మన పరిస్థితి? ఘోరంగా ఉంటుంది. అలాంటి స్థితిలోకి దిగజారిపోతాం. దేవుడైతే మన నుంచి కోరుకునేది దిగజారిన బ్రతుకు కాదు, దుష్టుడికి లోబడినటువంటి బ్రతుకు కాదు, కానీ దేవునికి మన నివాస స్థలంగా ఉన్నాం కాబట్టి మన యొక్క హృదయాన్ని పరిశుభ్రంగా, అంటే ఎలా చెప్పాలి, శుభ్రంగా, ఎలాంటి మచ్చలేనిదిగా, ఎలాంటి మరకలేనిదిగా, ఎవరు వేలితో చూపించినటువంటి స్థితిలో మన యొక్క హృదయాన్ని ఉంచుకొని మన ప్రవర్తన ఆ రీతిగా ఉండాలని మీకు తెలియజేస్తూ నేను ముగిస్తూ ఉన్నాను. మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను.